భయపడతారు అడ్వకేట్ చేయించాలంటే ఆడపిల్లల్ని. కాబట్టి ఆ యాక్ట్ ఎట్లా ఉండాలంటే ఒక అడ్వకేట్ దగ్గరకు పోవద్దు అనే తీరు ఉండాలి. దీన్ని నేను సభాముఖంగా వీళ్ళందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం అందరం ఒక యూనిటీ ఉంటే ఖచ్చితంగా మనం తెలంగాణను ఎట్లా అసలు అడ్వకేట్లే చేసి సాధించారు. ఎన్ని రోజులు మనం కనీసం 6 నెలలు కష్టపడ్డాం. ఒక కేసు కోకుండా ఏం కోకుండా అన్ని నిరాహార దీక్షలు చేసి పార్లమెంట్ ఢిల్లీకి పోయినాం. పార్లమెంట్ ఎంతమంది పోయినాం. అట్లనే ఆ దానికోసం పోయిన వాళ్ళం మనం ఈ దానికోసం పోలేమా? మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అడ్వకేట్లం. మనకు అన్ని యాక్ట్లు తెలుసు, ఎవరు ఎక్కడ ఏందో అన్నీ తెలుసు. మనకు ప్రతి ఒక్కరూ మన దాని మీద లా మీద డిపెండ్ అవుతారు. కాబట్టి మనకే రక్షణ లేనప్పుడు వాళ్ళకి ఏం రక్షణ ఇస్తాం? కాబట్టి కంపల్సరీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తొందరగా తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అనురాధ రెడ్డి. తెలియజేయాలి. మొన్న చనిపోయినటువంటి ఖదీర్ గారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా న్యాయవాదులందరి తరఫున తెలియజేస్తూ వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవడానికి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలని జూనియర్ సీనియర్ అడ్వకేట్లందరినీ మనవి చేస్తూ థ్యాంక్ యూ. హత్యను ఒక హత్యగా చూడడం లేదు. ఇది పూర్తి న్యాయవాదుల మీద జరిగిన జారిగా చూస్తున్నాము. వరుసగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే భయం లేకపోవడం. డాక్టర్లకు చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను పరిరక్షించే న్యాయవాదులకే చట్టాలు లేవెందుకు? డ్రాఫ్ట్ బిల్ పార్లమెంట్లో పెండింగ్ ఉంది, దాన్ని ఇమీడియట్గా ఎనాక్ట్ చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ పరిధిలో ఉన్న అసెంబ్లీలో కూడా చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో మేము పార్లమెంట్ను ముట్టడి చేసినాము. అది ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే త్వరలోనే జంతర్ మంతర్లో నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా పార్లమెంట్ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దూరంలో గత 10 రోజుల క్రితము మా యొక్క సోదరి స్వప్న న్యాయవాదిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ యొక్క హత్యను న్యాయవాదుల లోకం మొత్తం చేరుకోకముందే నిన్న అత్తాపూర్లో మా యొక్క యువ న్యాయవాది సోదరుడు ఖదీర్ తన యొక్క విధుల్లో భాగంగా ఆఫీసులో ఉండగా కొంతమంది దుండగులు అక్రమంగా ప్రవేశించి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. ఈ యొక్క హత్యలను తెలంగాణ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క న్యాయం కోసం, చట్టం కోసం పాటుపడే న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు ఈ యొక్క సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని చెప్పి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యొక్క న్యాయవాదుల తరఫున ప్రశ్నిస్తున్నాము. ఏదైతే వామన్ రావు దంపతులను, అదేవిధంగా మొన్న చెంపాపేటలో ఇజ్రాయిల్, మొన్న స్వప్న, నిన్న ఖదీరు, ఇలా న్యాయవాదుల మీద హత్యలు జరుగుతున్న, దాడులు జరుగుతున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క రాబోయే అసెంబ్లీ సమావేశాలలో అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టి అమలు చేయాలని చెప్పి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదులంతా తెలంగాణ వ్యాప్తంగా ఏ రకంగా కోర్టులు బంద్ చేసి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమో ఆ రకమైన ఉద్యమం తీసుకురావడానికి కూడా న్యాయవాదులమంతా వెనకాడబోమని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నరేష్ కుమార్ నర్సింగ్, సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్.